brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. జైషే మహమ్మద్ హెడ్ క్వార్టర్స్ ఇది. సో దాడికి ముందు దృశ్యాల్ని, దాడి తరువాత దృశ్యాల్ని కూడా మీరు టీవీ9 స్క్రీన్ మీద చూడొచ్చు. సో ఆపరేషన్ సింధూర్ తరువాత అక్కడ పరిస్థితిని మనం కళ్లకు కట్టినట్టు చూపిస్తూ ఉన్నాం టీవీ9 స్క్రీన్ మీద. జైషే మహమ్మద్ హెడ్ క్వార్టర్స్ ఇది. సో అక్కడ కూడా ఆ ఉగ్ర స్థావరం మీద కూడా దాడి జరిగింది. మొత్తం 9 చోట్ల దాడులు జరిగాయి. సో ఈ 9 చోట్ల దాడులు జరిగిన క్రమంలోనే 100 మందికి పైగానే చనిపోయి ఉంటారని తెలుస్తోంది. ఆ లెక్కలు ఇంకా మనకు మరి కాసేపట్లోనే తెలుస్తాయి. ఎందుకంటే రక్షణ శాఖ సరిగ్గా 10 గంటలకు మీడియా ముందుకు రాబోతోంది. సో డీటెయిల్గా మనకు చెప్పబోతూ ఉన్నారు. అండ్ 11 గంటలకు సిసిఎస్ కీలక భేటీ కూడా ఉంటుంది. ప్రస్తుతం మనం టీవీ9 స్క్రీన్ మీద చూస్తుంది జైషే మహమ్మద్ హెడ్ క్వార్టర్స్ దాడికి ముందు, దాడి తరువాత దృశ్యాల్ని కూడా మనం క్లియర్ కట్గా చూడొచ్చు. జైషే మహమ్మద్కి సంబంధించిన ముష్కర మూక ఇప్పుడు ఈ ఆపరేషన్ సింధూర్ కి అడ్రస్ లేకుండా పోయింది. దానికి సంబంధించిన ఏమండి, ఇప్పటి నుంచి నాకు ఇంటి పనిలో కొంచెం ఎక్కువ హెల్ప్ చేయండి. ఎందుకు? నీకు జాబ్ దొరికిందా? నాకు నేనే బాస్ అవ్వాలనుకుంటున్నా. ఎలా? బాస్ వాలా బీ ద బాస్. దృశ్యాలే ప్రస్తుతం మనం చూస్తున్నాము. జైషే మహమ్మద్ ఉగ్ర మూకకు సంబంధించిన స్థావరాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా లైక్ ఒక మాస్క్ కానీ లేకపోతే వాళ్ళ డెన్లు కానీ వాటన్నిటినీ కూడా అటాక్ చేసింది. లెఫ్ట్ సైడ్ విజువల్స్లో మీరు చూస్తున్నవి ఆ స్థావరాలకు సంబంధించిన ఫైల్ విజువల్స్, అంటే పాత విజువల్స్. అండ్ దాడి తర్వాత వాటి పరిస్థితి ఎలా ఉందో స్క్రీన్పై మీరు చూసి అర్థం చేసుకోవచ్చు. ఆపరేషన్ సింధూర్ సూపర్ సక్సెస్ అయ్యింది. ఎగ్జాక్ట్గా ఏవైతే టార్గెట్ని మనం ఫిక్స్ చేశామో ఆ టార్గెట్లను అత్యంత ఖచ్చితత్వంతో భారత భూభాగం నుంచే ఎయిర్ స్ట్రైక్స్ ద్వారా మనం వాటిని మన క్షిపణులను ప్రయోగించి ఛేదించాము. సో ఎక్కడి నుంచి మనం దాన్ని అటాక్ చేశాము, ఏ క్షిపణులను ప్రయోగించాము, ఈ వివరాలన్నీ ఆర్మీ వెల్లడించాల్సిన అవసరం కూడా లేదు. మనం టార్గెట్ని చేసాము, అది మాత్రమే మనకు కనిపిస్తోంది. భారత్ దాడుల తర్వాత ముజఫరాబాద్లో దృశ్యాలు ఏంటో మనం చూస్తున్నాము. జైషే మహమ్మద్కి సంబంధించిన హెడ్ క్వార్టర్స్ని నేలమట్టం చేసిన తర్వాత దృశ్యాలు అవి. సో మరికొద్దిసేపట్లో 10 గంటలకి ఆర్మీ దీనికి సంబంధించి ఒక ప్రెస్ మీడియా సమావేశాన్ని కూడా నిర్వహిస్తోంది. సో ఆ సైన్యం మీడియా సమావేశంలో ఆపరేషన్ సింధూర్లో భాగంగా నిన్న అర్ధరాత్రి 1:40 ఏం జరిగిందో చెప్పే ప్రయత్నం చేస్తుంది. మరోవైపు ఈ మెరుపు దాడుల నేపథ్యంలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ త్రివిధ దళాధిపతులతోటి ఆల్రెడీ టచ్లో ఉన్నారు, మాట్లాడుతూనే ఉన్నారు కంటిన్యూస్గా. తాజా పరిస్థితులను అడిగి తెలుసుకుంటున్నారు. సో ఇదిలా ఉంటే మెరుపు దాడుల నేపథ్యంలో సరిహద్దులో పాక్ సైన్యం ఎల్ఓసి వెంబట, అంటే మన సరిహద్దు రేఖ వెంబడి ఆల్రెడీ గడిచిన 10-12 రోజులుగా ప్రతిరోజు స్మాల్ ఆర్మ్స్ ఫైరింగ్ జరుగుతూనే ఉంది. రాత్రి ఇన్సిడెంట్ తెలిసిన తర్వాత కూడా దాడుల్ని చేసింది. అయితే వాటిని సమర్థవంతంగానే భారత ఆర్మీ ఎల్ఓసి వెంబడి ఆ స్మాల్ ఆర్మ్స్ ఫైరింగ్ని తిప్పికొడుతూనే ఉంది.